ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, లాకర్స్, తులాల బంగారాలు కాదు. మరి ఐశ్వర్యం అంటే ఏంటి? వాటి విలువేంటో తెలుసుకుందాం. ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం. ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. భార్య చూసే ఓరచూపు ఐశ్వర్యం. పచ్చడి చెట్లు, పంట పొలాలు ఐశ్వర్యం. వెచ్చడి సూర్యుడు ఐశ్వర్యం. పౌర్ణమి నాడు జాబిల్లి, మన చుట్టూ ఉన్న పంచభూతాలు, పాలబుగ్గల చిన్నారి చిరునవ్వు, ప్రకృతి అందం, పెదాలు పండించే నవ్వు, అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు, బుద్ధి కలిగిన బిడ్డలు, బిడ్డలకొచ్చే చదువు, భగవంతుడిచ్చిన ఆరోగ్యం, చాలామంది కన్నా ఉన్నతంగా ఉన్నాము అనుకునే తృప్తి, పరులకు సాయం చేసే మనసు మన ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే చేతుల్లో లెక్కెట్టే కాసులు కాదు, కళ్ళు చూపెట్టే ప్రపంచం, మనసు పొందే సంతోషం. ఇదే ఐశ్వర్యం.